కాషాయీకరణ ఆపండి అని చెప్పేసి సిపిఎం పోలిట్ బ్యూరో డిమాండ్ చేస్తూ ఉంది. సైనిక్ స్కూళ్ళలో కాషాయీకరణ ఎత్తాలను విరమించుకోవాలని, వాటి జాతీయ లైంగిక స్వభావాన్ని నిలబెట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ పోలిట్ బ్యూరో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో సైనిక్ స్కూళ్ల నిర్వహణలో ప్రైవేటు రంగాల భాగస్వామ్యానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించడం పోలిట్ బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక్ స్కూళ్లు సాంప్రదాయంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దేశంలో ప్రతిష్టాత్మకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాటి ఆధ్వర్యంలో నడిచేటువంటి సైనిక్ స్కూళ్ళలో కాషాయీకరణ ఆపాలని చెప్పేసి అయితే మరి సిపిఎం డిమాండ్ చేస్తుంది. సిపిఎం ఒక్కటే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు, అందరు విద్యావేత్తలు అందరూ కూడా ఈరోజు ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైనిక్ స్కూళ్ళలోకి ఏ మతం, అది కేవలం ఈరోజు హిందుత్వానికి సంబంధించినటువంటి సంస్థలే కాదు, ఏ మతానికి సంబంధించిన సంస్థలు అందులో పోకూడదు. అక్కడ శాస్త్రీయ విద్యను అందించాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 51AH ప్రకారంగా శాస్త్రీయ ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ పెంపొందించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే విద్యార్థులకు శాస్త్రీయ విద్యను అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సైనిక్ స్కూళ్ళలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తూనే ఉన్నారు. అది అర్థమైతే ఉంది. నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి అవసరమైతే విద్య మొత్తాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు శాస్త్రీయ ఆలోచనని పుట్టించేటువంటి డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటి పరిణామ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఆ లెసన్స్ని కూడా ఈరోజు పాఠ్యపుస్తకాలకి తీసేసినటువంటి ఘనత ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి. మరి డార్విన్ చెప్పిన సిద్ధాంతం తప్ప అయితే ఈ మనిషి ఎక్కడి నుండి పుట్టిండు, ఎవరు పుట్టించరు అనే దానికి ఎవరిని తీసుకొచ్చి పెడతారు? వీళ్ళందరినీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పుట్టించి వాళ్ళ తలరాత దేవుళ్ళు రాస్తారని చదువులు చెప్తారా? మరి అది శాస్త్రీయ విద్య ఎట్లయితుంది? శాస్త్రీయ విద్యా విధానం వద్దు అనుకునేదంటే ఈ దేశం తిరోగమనం అయిపోతుందా, పురోగమనం అయిపోతుందా అనే ఒక ఆలోచన విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థులకు చదువులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కూడా అసలు ఏం చదువులు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఈ పాఠశాల అంటే పుస్తకాలలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటిది? ఈరోజు విద్యార్థులు ఏ మతం వారైనా కూడా రామాయణాన్ని చదవాలని చెప్పేసి 10వ తరగతి విద్యార్థులకు రామాయణం లెసన్ పెడితే ఆ రామాయణం లెసన్ రావణుడు దొంగ, రావణుడు రాక్షసుడు అని చెప్పేసి చదువులు చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు రావణుని దేవునిగా భావించేటువంటి ఎన్నో తెగలు ఉన్నాయి కదా, ఎంతోమంది జాతుల ప్రజలు ఇప్పటికీ రావణుడు దేవుడు, రావణుడు కూడా శివుని భక్తుడు అని చెప్పేసి నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి రావణుని రాక్షసుడు అని చెప్పేసి మీ పాటలలో ఇట్లా చెప్తారు? దానికి సంబంధించిన విషయంలో ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సైనిక్ స్కూళ్ళను కూడా కాషాయీకరణ చేస్తే రానున్న రోజుల్లో బహిరంగంగా ఈరోజు నాస్తికుల మీద కానీ, అంబేద్కరిస్టుల మీద కానీ, కమ్యూనిస్టుల మీద కానీ ఈరోజు అక్కడక్కడ జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో అవి ఏకంగా డైరెక్ట్గా విద్యా వ్యవస్థలో అంటే స్కూళ్ళలో టీచర్లు ఏమైనా శాస్త్రీయంగా బోధించండి వాళ్ళని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం చూసినాం కదా, ఆనాడు నిర్మల్ జిల్లాలో దాదాపుగా ఒక ఉపాధ్యాయుడు చిన్న విషయం ఏదో మాట్లాడినని చెప్పేసి ఆ సరస్వతి విగ్రహం గురించి మాట్లాడినని చెప్పేసి ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి ఆ టీచర్ను కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. వినాయక చందా ఇవ్వను అన్నందుకు ఒక టీచర్ను కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. లేదంటే స్కూల్లో టీచర్ చదువు చెప్తూ రామునికి సంబంధించిన విషయంలో రాముడు రావణుడు టాపిక్ వచ్చినప్పుడు ఇది కల్పితం అని చెప్పినందుకు ఒక టీచర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది ఈ దేశంలో సరస్వతి చదువుల తల్లి కాదు, సావిత్రిబాయి పూలేనే చదువుల తల్లి అని చెప్పినందుకు ఇంకో టీచర్ను మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఇది ఈరోజు ఇప్పుడే ఇట్లా జరుగుతుంది అని అంటే రేపటి రోజున కాషాయీకరణ స్కూళ్ళలో జరగడం మొదలుపెట్టిన తర్వాత ఇంకెంత దారుణాలు జరుగుతాయో కూడా మీరందరూ ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించండి.